హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఇవాల్టి స్పెషల్ కారపొడి. ఇడ్లీలోకి అట్లు పైన చల్లుకోవడానికి ఈ కారపొడికి మించిన పొడి ఇంకొకటి లేదు. వేడివేడి అన్నంలోకి నెయ్యిని కారపొడిని కలుపుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ని కొంచెం హీట్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 200 గ్రాముల ఎండుమిరపకాయలను తీసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఎండుమిర్చి ఫ్రై చేయాలి. ఎండుమిర్చి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎండుమిర్చిని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే అవి త్వరగా మాడిపోతాయి. 7-8 నిమిషాలకి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత వాటర్లో బాగా కడిగి ఆరపెట్టిన కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేయాలి. కరివేపాకును మీకు నచ్చినంత కొలతతో యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకును ఎక్కువగా యాడ్ చేయటం వల్ల కారపొడికి మంచి సువాసనతో పాటు చాలా రుచిగా కూడా ఉంటుంది. వీటినన్నిటినీ బాగా ఫ్రై చేసి మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. నేను 2 నెలలకు ఒకేసారి పొడిని చేస్తున్నాను కాబట్టి 2 సార్లుగా కొంచెం కొంచెంగా గ్రైండ్ చేస్తున్నాను. ఫ్రై చేసిన సగం ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే ఫ్రై చేసిన పప్పు దినుసులను కూడా సగం వేసుకొని మొత్తం కారపొడికి సరిపడినంత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేసిన తర్వాత 1/2 కప్పు చిన్న ఉల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి పొడిగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన ఎండుమిర్చిని పప్పు దినుసుల్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకొని ఒకసారి కారపొడి మొత్తాన్ని కలుపుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్ చాలకపోతే కలుపుకోవచ్చు. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో కారపొడిని పెట్టుకుంటే 2-3 నెలలైనా పాడవకుండా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి.